హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు కొరమీను చేపల పులుసు చేసుకుందాము. ఇది మా అత్తమ్మ స్టైల్ చేపల చారు అనమాట. ఫిషెస్ మంచిగా పసుపు ఉప్పేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ పల్లీలు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక ఆనియన్ని పెనం మీద కొంచెం ఇట్లా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అవన్నీ గ్రైండ్ చేసేటప్పుడే కారము, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్ 1 స్పూన్, ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ ఓన్లీ ప్యాన్లోనే ఆయిల్ వేసి కాదు, అవి కూడా ఫ్రై చేసి అందులోనే కొంచెం ఒక స్పూన్ అంత చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్, మంచి వెడల్పాటి బౌల్ హీట్ చేసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసి ఆవాలు చిన్న స్పూను, జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది కూడా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేస్తే ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఆయిల్ వచ్చిన తర్వాత ఈ మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి, ఆ వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేస్తే ఇట్లా మంచిగా గ్రేవీ అంతా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చింతపండు మంచిగా పిసుక్కొని ఆ వాటర్ని ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి ఇంకా వాటర్ ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో ఆ వాటర్ కూడా యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఆ మసాలా అంతా కొంచెం బాయిల్ అవ్వాలి. ఆ బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మన ఫిష్ పీసెస్ని పసుపు ఉప్పేసి నానబెట్టినాం కదా, ఆ పీసెస్ని చారులో యాడ్ చేసేయాలి. నార్మల్ ఫిష్ అయితే మనకి 3-4 మినిట్స్లో కుక్ అయిపోతుంది. బట్ కొరమీను ఫిష్ మినిమం మనకి 5-8 మినిట్స్, ఒక్కొక్కసారి 10 మినిట్స్ కుక్ అవుతుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. ఫిష్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. అది ఫిష్ యాడ్ చేసిన తర్వాత ఎక్కువ స్పూన్ పెట్టకండి, జస్ట్ ఇట్లా అదే ఆ వెజిల్తోనే ఇట్లా మిక్స్ చేసుకోండి, నేను వీడియోలో చూపించినట్టు. ఓకే, ఇప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోయింది. మంచి కన్సిస్టెన్సీ అయ్యింది. మనకి ఫిష్ కూడా, చూడండి, కొరమీను ఫిష్ మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. ఈ ఫిష్ మార్నింగ్ వండుకొని నైట్ అన్నా తినండి, నైట్ వండుకొని మార్నింగ్ అన్నా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.